నాకు నిజంగా తెలియదు ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకు ఫాదర్స్ లెగసీ మ్యాక్సిమం 90% అబ్బాయిలే కొడుకులే క్యారీ చేస్తారు. నాకు అదో పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండేది. ఐ మీన్ ఎందుకు వై నాట్ డాటర్స్? కూతుర్లు వల్ల అవ్వదా? కూతుర్లు చేయలేరా? ఈ ఫాదర్స్ లెగసీని కూతుర్లు నిజంగా క్యారీ ఆన్ చేయలేరా అంటే క్వశ్చన్ మార్క్ నాకు చాలా రోజులుగా ఉండింది. అంటే ఐ డోంట్ నో ఎందుకో ఉండింది. బట్ ఒక 10 days బ్యాక్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత లిటరల్గా అఖీరానందన్ గారికి వచ్చిన అటెన్షన్ కానీ ఆ రిసెప్షన్ కానీ నాకు తెలిసి ఒక సినిమా చేయకుండా అంత రిసెప్షన్ ఇట్స్ జస్ట్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అదే అటెన్షన్ అదే రిసెప్షన్ ఆద్య గారికి ఎందుకు రాలేదు? ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు కూతురే కదా, బట్ ఎందుకు రాలేదు? బికాస్ ఇట్స్ నాట్ దేర్ ఫ్యామిలీ డిసైడింగ్ ఇట్. ఇది మనం డిసైడ్ చేస్తున్నాం. వెదర్ ఫాదర్స్ లెగసీని మనం అమ్మాయిల చేతిలో పెట్టాలా పెట్టకూడదు అనేది ఇట్స్ అస్ వీఆర్ డిసైడింగ్. ఇక్కడి నుంచి డిసైడ్ చేస్తాం కానీ ఇట్స్ నాట్ దెమ్. సో ఒకే ఒక చిన్న థింగ్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు రియల్లీ అప్రిషియేట్ మోహన్ బాబు గారు. ఎందుకు అంటే ట్రాల్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. బట్ ద వే హీ క్యారీడ్ మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు ఎలా అయితే క్యారీ చేశారో వాళ్ళ కూతుర్ని కూడా మంచు లక్ష్మి గారిని కూడా అలాగే క్యారీ చేశారు. ఈ ఫాదర్స్ లెగసీ కూతురుకు కూడా ఇచ్చారు. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ ఫర్ దిస్.